ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తృతీయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. లాభములో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. దశమములో కన్యారాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా మీరు ఆస్తిపాస్తులు అందుకునే వాతావరణం ఉంది. అష్టమంలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో పనిభారము, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు గురువారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.